హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికాస్ వంటలు. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి గులాబ్ జామున్ రెసిపీ. గులాబ్ జామున్ సాఫ్ట్గా మరియు జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. అలానే కొంతమందికి లోపల పిండి ఉండిపోతూ ఉంటుంది. అలా కాకుండా చిన్న చిన్న టిప్స్ తోటి ఈరోజు గులాబ్ జామున్ లోపల వరకు జ్యూస్ పీల్చుకునేటట్టు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. దానికి ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెలోకి 2 ప్యాకెట్ల రెడీమేడ్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను. ఒక ప్యాకెట్ వచ్చేసి 175 గ్రామ్స్ ఉంటుంది. అలాంటివి 2 తీసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా పాలు వేసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా ఉండలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దు పిండిని. కొంచెం ఇలా లైట్గా ఒత్తుతూ ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. మరీ గట్టిగా ఒత్తేస్తే గులాబ్ జాములు గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఇప్పుడు పాకం కోసము 2 కప్పులన్నర పంచదార తీసుకున్నాను ఒక గిన్నెలోకి. 2 కప్పులన్నర పంచదారకి 2 కప్పులన్నర నీళ్లు పోస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి, ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుతూ హైలో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇలా మరిగి మనకి పాకం అనేది కొంచెం జిగురుగా తీగ పాకంలాగా వేయాలన్నమాట. మరీ తీగ పాకం కాదు, లైట్గా ఉంటే సరిపోతుంది. చూస్తున్నారుగా, ఇలా కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. లైట్ తీగ పాకం వచ్చాక ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకొని ఇంకా స్టవ్ ఆపేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని మూత తీసి ఒకసారి కలుపుకొని చూస్తున్నారుగా, పిండి అంతా కూడా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు గులాబ్ జామ్ ఏ సైజులో చేసుకుంటారో అంత చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇది రౌండ్ కావడానికి చేతికి నూనె కానీ నెయ్యి కానీ పూసుకోవాలి. లేదంటే చేతికి అంటుకుపోతుంది పిండి. అందుకనేసి కొద్దిగా చేతికి ఆయిల్ అయినా లేదంటే నెయ్యి అయినా ఏదైనా రాసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోండి. చూస్తున్నారుగా, వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న ఉండ తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఇలా చేస్తున్నట్లయితే మనకి గులాబ్ జాములు అన్నీ కూడా రౌండ్గా వస్తాయి. ఇలా తయారయ్యినవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇదే విధంగా మొత్తం పిండి అంతటిని కూడా చిన్న చిన్న ఉండలు మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో చేసేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ ఉండలు చుట్టేటప్పుడు క్రాక్స్ అవి రాకుండా చూసుకోండి, బీట్లు అవి లేకుండా. లేదంటే మన నూనెలో వేగినప్పుడు అవి మరీ వెడల్పుగా అయిపోయి చూడడానికి బాగోవు అనమాట. అందుకనేసి క్రాక్స్ లేకుండా చుట్టుకోండి రౌండ్గా. ఈ విధంగా గులాబ్ జామ్ ఉండలు చుట్టుకునేటప్పుడు మరీ పిండిని ఎక్కువ నొక్కేయకుండా లైట్గా ప్రెస్ చేస్తూ ఉండలు అనేది చుట్టుకోవాలి. మరీ ఎక్కువ నొక్కేసారంటే ఆ సాఫ్ట్నెస్ అనేది పోతుందనమాట. అందుకనేసి గట్టిగా అయిపోతాయి గులాబ్ జాములు. అందుకనేసి పిండిని ఎక్కువ ప్రెస్ చేయకూడదు. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా చుట్టేసుకొని గిన్నెలో పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న ఉండలన్నీ కూడా అందులో వేసుకోవాలి. ఆయిల్ మరి వేడిగా ఉండద్దు, కొంచెం మీడియంగా ఉండాలి. మంటని మీడియంలో పెట్టుకోండి, మరి హైలో కాదు, అలా అని సిమ్లోని కాదు,
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూస్తున్నారుగా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ఇలా నూనె బాగా వాడిపోయిన తర్వాత ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ప్లేట్లో వేసేసుకొని మళ్ళీ అదే నూనెలో మిగిలిన ఉండలు కూడా వేసేసుకొని వేయించుకోవాలి. చూస్తున్నారుగా సేమ్ ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత వీటిని వేడివేడిగా ఉన్న పాకంలో వేసేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న గులాబ్ జాములన్నీ కూడా వేడి పాకంలోనే వేయాలి. ఒకవేళ మీకు పాకం చల్లారిపోయినట్లయితే మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని పాకం వేడిగా ఉండేటట్టు చూసుకోండి. పాకం చల్లారిపోతే లోపల వరకు పీల్చుకో, అందుకనేసి పాకం వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవాలి. చూస్తున్నారుగా ఇక్కడైతే మనకి గులాబ్ జాములన్నీ కూడా రెడీ అయిపోయినాయి. దానిపైన మీకు నచ్చిన ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. చూస్తున్నారుగా చాలా కలర్ఫుల్గా మనకి గులాబ్ జాములన్నీ కూడా ఎక్కడ పగిలిపోకుండా పాకం కూడా చాలా లోపలికి బాగా పీల్చుకుని, అందుకనేసి మీరు ఎప్పుడు చేసినా కానీ పాకం చల్లారిపోతే మళ్ళీ కొంచెం సేపు వేడి చేసుకొని పాకం వేడి మీద ఉన్నప్పుడే వేసుకోండి. అలాగే ఉండలు కూడా కొంచెం వేడిగానే ఉండాలి, మరి చల్లారిపోకూడదు. చూస్తున్నారుగా ఇక్కడైతే మనకి గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.